నాకు దీపావళి అంటే ఎప్పుడు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఎప్పుడు దీపావళిని మొత్తం ఫ్రెండ్స్ బంధువులు చిన్న పెద్ద అందరితో కలిసి హ్యాపీగా జరుపుకుంటాం. అండ్ ఈరోజు కూడా మా బంధువులు మా అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ అందరూ కూడా అన్ని బెంగళూరు హైదరాబాద్ చెన్నై నుంచి అందరూ వచ్చారు. సో చూస్తున్నారు కదా అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకు దీపావళి అంటే అందరికి ఇష్టం అంటే చెడు పైన మంచి సాధించిన విజయం ఇది. సో ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు చెడు కనిపిస్తే ఎలాగైనా దాన్ని అంతమొందించాలి, అందరి జీవితాల్లో వెలుగును నింపాలి అనేది అందరికీ ఒక ఉద్దేశం ఉంటుంది. సో ఈ పండుగ అది అందరికీ నచ్చే పండుగ. అందుకే ఎవరైతే ప్రజలకి పీల్చి పిప్పి చేసి కష్టాలని అందించారో నరకాసుడు అతన్ని వధించిన రోజు ఈ విధంగా అందరూ దీపావళి జరుపుకొని సంతోషపడతారు. ఆ చిమ్మ చీకట్లు పోయి అందరి జీవితంలో వెలుగు వచ్చాయని సింబాలిక్గా చూపించారు. మన రాష్ట్రంలో కూడా ఈ 16 నెలలుగా నారా నరకాసురుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలు అయితే మాన ప్రాణాలు ఎలా పోతున్నాయి, ఎంతమంది చంపారు, రేప్ చేస్తున్నారు, తగలబెడుతున్నారు, నరికేస్తున్నారు చూస్తున్నాం. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు. ఆరోగ్యశ్రీ లేక చాలామంది పిట్టలు కాలిపోతున్నారు. సో ఇలా అందరినీ పిచ్చి చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోవాలి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, జగనన్న పరిపాలన, జగనన్న ద్వారా వచ్చి ఈ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి. ప్రతి పండుగ తెలుగు వాళ్ళు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు అందరూ కూడా హ్యాపీగా జరుపుకునే విధంగా మళ్ళీ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.